తిరుమల దర్శనానికి వెళ్లాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను విరమించుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. నిన్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అనేకమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించే సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. మరి జగన్ ఇన్నిసార్లు వెళ్ళారు, ఇప్పుడే ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారు అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక మరొక వైపు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంది దీక్షలు చేయటానిక, ప్రజలకు సరైనటువంటి పరిపాలన అందించటానిక అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంటూ ఆయన ప్రశ్నించారు. డిక్లరేషన్కి సంబంధించిన అంశమా లేదంటే మరొకట అనేది ప్రభుత్వం చూసుకుంటుందని, ఈ లడ్డూకి సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించి విచారణ జరపడానికి ఆల్రెడీ ప్రభుత్వం సిట్ వేసిందని, చంద్రబాబు నాయుడు దీని మీద విచారణకు ఆదేశించడం జరిగిందని, ఇంకేమైనా సమస్యలు ఉంటే డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటే అది టీటీడీ చూసుకుంటుందని, పవన్ కళ్యాణ్ ఎందుకు దీని మీద మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏంటి అవసరం అని చెప్పి సిపిఐ రామకృష్ణ ప్రశ్నించడం జరిగింది.